ఏపీ అసెంబ్లీలో ఇవాళ అచ్చెన్నాయుడు జగన్ కాలువ శ్రీనివాసుల మధ్య పెద్ద రగడే జరిగింది. అదేటో మీరే చూడండి. మీది వైఎస్ఆర్ పార్టీ అని మీరు పెట్టుకున్నారు, వైఎస్ఆర్ పార్టీ అని కాదు. కొంపదీసి వాళ్ళ పార్టీకి కూడా మీ పార్టీ పేరు పెట్టమంటావా ఏంటి? మీది ఒక సైకో పార్టీగా మీరు పేరు పెట్టుకోండి, కరెక్ట్ గా సూటబుల్ అవుతుంది, కరెక్ట్ గా సూటబుల్ అవుతుంది. వైఎస్ఆర్ పార్టీ కాదు, మీది ఒక సైకో పార్టీ. అసెంబ్లీలో ఇలా ఎక్స్ పార్టీని తిడతాం, మీ కటౌట్ కి మాత్రమే కరెక్ట్ గా సూటబుల్ అవుద్ది. అక్కడ జగన్ ఎగుతున్నాళ్లే గానీ మీరు సైలెంట్ అయిపోండి. ఇంకా పార్టీ తరఫున ఉన్న వాళ్ళంతా ఏమేం చేస్తున్నారు అన్నది ప్రజలు బాగా చూస్తా ఉన్నారు. అవును, మీ రెండు పార్టీల లీడర్లు అసెంబ్లీలో ఏం చేస్తున్నారో ప్రజలు బాగా చూస్తున్నారు. రౌడీ చేష్టలన్నీ కూడా ప్రజలు బాగా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా మొటికాయలు వేస్తారు అధ్యక్ష. మీ రెండు పార్టీలు ఇలా తిట్టుకుంటా ఉంటే ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తారు. మీ మైక్ కట్ అయిపోయింది, అవతల కాలువగారులు వేసారు. కూర్చోండి. మొత్తం నేరాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రంలో రాజకీయం చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. సార్, మీరు చీఫ్ విప్ అయ్యండి, ఇలా చీప్ గా మాట్లాడితే ఏం బాగలేదు. శాసనసభలో వచ్చి మమ్మల్ని రౌడీలు అనమైంది సార్. మరి వాళ్ళ పార్టీని మీ అచ్చన తిడతాం ఏమన్నా బాగుందా? నేరాలే వృత్తిగా ప్రవృత్తిగా సాగుతున్న కుటుంబం నుంచి మూడో వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. వెన్నుపోట్లే వృత్తిగా ప్రవృత్తిగా సాగుతున్న కుటుంబం నుంచి వచ్చిన మూడో వారసుడు లోకేష్ అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఆయన వచ్చి మమ్మల్ని రౌడీలు అంటే నిజాయితీ సిగ్గుతో తలదించుకుంటాను సార్. ఈరోజు మీరు ఎలా తిట్టుకుంటుంటే అసెంబ్లీ సిగ్గుతో తలదించుకుంటా సార్. కాబట్టి ఆయన వెనక్కి తీసుకోవాలి దీన్ని ఖచ్చితంగా. గుండా అన్నా, రౌడీ అన్నా, నేరగాడన్నా అన్ని జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతాయి. మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నిస్తే చాలు ఇలా ఎదురుదారి చేస్తాం మీ లీడర్లకే చెల్లుద్ది. భారత శిక్షా స్మృతిలో ఎన్ని చట్టాలుంటే ఆయన చేసిన నేరాలకు అవన్నీ కూడా సరిపోవు సార్. ఈరోజు తిట్టుకుంది చాలే గాని ఇంకా కూర్చోండి. మీ రెండు పార్టీలు ఎప్పుడు మారతాయో ఏటో.